ఒకటేమో ప్రీ పోల్, 2 పోస్ట్ పోల్ ఎగ్జిట్. ఇది మూడో దశ పోస్ట్ ఎగ్జిట్ పోల్ సర్వే. దీంట్లో తమిళనాడులో ఫార్మర్ ఐపీఎస్ ఆఫీసర్ అండి రవి గారు వారు క్యారీ అవుట్ చేసిన సర్వేలో 234 నియోజకవర్గాలు 2,34,000 మంది ఓటర్ని, ఒక్కొక్క నియోజకవర్గానికి 10 మంది మాజీ పోలీస్ ఆఫీసర్స్ని పెట్టి ఆయన జయించారంట. సరే, అది ఆయన చెప్పటం ఏంటంటే టీవీకే ఒంటరిగా 121 సీట్లు గెలుచుకుంటుంది, 41% ఆఫ్ ఓట్స్ సెక్యూర్ చేసుకుంటుంది. ఇంకోటి కూడా చాలా బాగుందండి, యువత, మైనారిటీలు, మత్స్యకార వర్గాలు విజయ్ వైపు మొగ్గు చూపారనేది. అలాగే 1.5 కోట్ల కుటుంబాల్లో కనీసం ఒక ఓటు విజయ్కి, అంటే ఒక కుటుంబం నుంచి ఒక ఓటు విజయ్కి పడిందని చెప్పేసి చాలా డీటెయిల్డ్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయం కూడా తీసుకున్నారట. కెన్ వి ట్రస్ట్ అపాన్ దిస్ అండి? ఇప్పుడు వాసుదేవన్ గారు నమస్తే, శ్రీకాంత్ గారికి కూడా నమస్కారం. ఇక్కడ మనము వాళ్ళ సర్వేని నమ్మాలా నమ్మొద్దా అనేటువంటి విషయము మనము దాన్ని స్క్రూటినీ చేయలేము. ఇది ఒక ఎగ్జిట్ పోల్ అంతే. ఎలక్షన్ తర్వాత జరిగినటువంటి వాటి మీద ఎగ్జిట్ పోల్. ఆ ఎగ్జిట్ పోల్ డీటెయిల్స్ కూడా కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి ఆయన ఒక మాజీ పోలీస్ ఆఫీసర్, ఆయనేమి సఫాలజిస్ట్ కాదు ఒకటి. ఇంకా కొంతమంది మాజీ పోలీసులను పెట్టుకొని ఉన్నటువంటి 234 నియోజకవర్గాల్లో అక్కడ ప్రజల దగ్గర నుంచి కొంతమంది నమూనా కింద కొంతమంది శాంపిల్స్ తీసుకొని వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళు చెప్పినటువంటి సమాచారం ప్రకారంగా టీవీకేకి ఒక 120, అంటే మ్యాజిక్ ఫిగర్ కన్నా ఎక్కువే వస్తే వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరు అనేటువంటి అంశము. దాంతో రెండవ అంటే ప్రతిపక్ష పార్టీగా డిఎంకే ఉండొచ్చు అని ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నటువంటిది. అదేవిధంగా ఏఐడిఎంకేకు మరి అప్పుడు దాన్ని బట్టి ఒక 20-25 సీట్లు ఆ లెక్కన వస్తాయి అనేటువంటిది వాళ్ళ అంచనా. ఇదొక అంచనా. దీన్ని నమ్మాలా నమ్మొద్దా అనేటువంటి అంశం మనం చెప్పలేము. అంటే ఇక్కడ ఒకటి కృష్ణాంజనేయులు గారు, మీరు యాక్సిస్ మై ఇండియా సర్వే కూడా ఇలాగే ఇచ్చారు. ఆయన 98 నుంచి 120 సీట్లు పైన అంటాడు ఆయన. ఎవరు? ప్రదీప్ గుప్తా గారు. ఆయన ఒక్కడే ఊరంతా ఒక దారి అయితే ప్రదీప్ గుప్తా గారి ఒక దారి అంటే ఇప్పుడు ఆయనకి ఈయన జాయిన్ అయ్యాడు రవి గారు. అందుకనండి నేను అందుకని వీళ్ళైతే తప్పు రైట్ అనేటువంటి పని మనది కాదు. ఉన్నటువంటిది ఒకవేళ ఇలా ఉంటే రిజల్ట్ ఏం జరిగిద్ది అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుకోగలం. ఇది అయితే కాదా అనేది మనం చెప్పలేము. ఇప్పుడు వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా ఎగ్జిట్ పోల్స్ లో మెజారిటీ సమాచారాన్ని గిన మనం చూసుకున్నప్పుడు డిఎంకే మళ్ళీ అధికారంలోకి రాబోతుంది అనేటువంటిది మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నటువంటి అంశం. అందుకని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి కాబట్టి అదే కరెక్ట్ అవుతుంది అని కూడా మనం చెప్పలేము. ఇవన్నీ ఎగ్జిట్ పోల్స్, ఒక అంచనాలు మాత్రమే. దీంట్లో యాక్సిస్ మై ఇండియా కానివ్వండి, లేకపోతే వీళ్ళ సర్వే కానివ్వండి, ఇది టీవీకే అధికారంలోకి వస్తుందని వీళ్ళు ఇచ్చారు. వాళ్ళు దాన్ని మనం నమ్మకపోవటం ఏం లేదు. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ మిగతా సంస్థలో డిఎంకే అధికారంలోకి వస్తాయని ఇచ్చాయి. 1-2 ఏఐడిఎంకే ఎన్డీఏ కూటమి కూడా అధికారంలోకి వస్తాయని ఇచ్చాయిగా, అవి కూడా ఉన్నాయి. అవి కూడా నామినల్గా 1-2 ఉన్నాయి. మరి అలాంటప్పుడు మనము, నా అభిప్రాయం ప్రకారంగా అయితే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ తీసుకోవాలి అనేటువంటిది నా అభిప్రాయం. ఎక్కువ సంస్థలు దేన్ని ఒక అంచనా వేయగలుగుతున్నాయి అని అన్నప్పుడు ఒకటి. రెండోది, ఇప్పుడు ఐపీఎస్ రిటైర్డ్ ఆయన మాజీ పోలీసు అధికారి చేసినటువంటి ఆయన సర్వేని, ఆయన కొత్తగా వచ్చారు దీని సెఫాలజీలోకి ఒకటి. రెండోది ఏంటి అని అంటే ఆయన దీనికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఎక్స్పర్ట్స్ని పెట్టుకొని ఉండొచ్చు, సెఫాలజిస్టులను పెట్టుకొని ఉండొచ్చు, డేటా అనలిస్టులను పెట్టుకొని ఉండొచ్చు, ఒక అంచనా వేసేదని కూడా. అసలు అందరిది తప్పయి వీళ్ళదే రైట్ అయినా అవ్వచ్చు. ఒకవేళ రేపొద్దున అందరము ఇంకొకసారి ఎప్పుడన్నా వీళ్ళు చెప్పారనుకోండి, వీళ్ళ దగ్గర ఖచ్చితమైనటువంటి అంచనాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనము అప్పుడు అంచనా వేయచ్చు. ఇప్పుడైతే మనం వాళ్ళని ఖచ్చితంగా వీళ్ళని 50% కూడా నా ఉద్దేశం ప్రకారంగా అయితే 50% కూడా దీనికి యాక్సెప్టెన్సీ లేదు నా అభిప్రాయం ప్రకారంగా. ఎందుకు? నేను కూడా గ్రౌండ్ లో నేను చాలా మందితో మాట్లాడినటువంటి సందర్భము, నేను పరిశీలించినటువంటి అంశము, నాకు ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా ఎగ్జిట్ పోల్స్ లో ఉన్నటువంటి అంశాన్ని డిఎంకే అధికారంలోకి రావడానికి అవకాశం ఉంది అనేటువంటి ఎగ్జిట్ పోల్స్ ని నేను ఆమోదిస్తున్నా మానసికంగా. దానికి కారణం ఏంటి అని అంటే, నేను పరిశీలించినటువంటి అంశాలు దానికి దగ్గరగా ఉన్నాయి కాబట్టి నాకు తెలిసినటువంటి వాళ్ళు కూడా
కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, కొంతమంది జర్నలిస్టులు ఉన్నారు, తమిళనాడుకి సంబంధించినటువంటి వాళ్ళందరితో నేను మాట్లాడినటువంటి సందర్భము కొన్ని ఈ విధంగా కొంతమంది సెఫాలజిస్టులతోనూ అదేవిధంగా కొంతమంది ఈ స్ట్రాటజిస్టులతో కూడా నేను మాట్లాడాను. వాళ్ళందరూ ఎన్నికల తర్వాత ఒక స్పష్టత చెప్పారు. ఎన్నికలకు ముందైతే మాత్రము గ్యారంటీ చెప్పలేము, డిఎంకేకి మొగ్గుండేటువంటి పరిస్థితులు ఉన్నాయి, టీవీకే యొక్క ప్రభావాన్ని బట్టి మనము డిఎంకే వస్తుందా రాదా అని చెప్పగలము అనేటువంటి విషయాన్ని చెప్పారు. టీవీకే వాళ్ళు పూర్తి స్థాయిలో ఓట్లు చీల్చినటువంటి మాట వాస్తవం. వాళ్ళకి నాకు తెలిసి అయితే నాకున్నటువంటి సమాచారం ప్రకారంగా ఒక 15% నుంచి 18-20% లోపు ఓటింగ్ పర్సెంటేజ్ వస్తుందని, 10 లోపు సీట్లు వస్తాయి అనేటువంటిది నా దగ్గర ఉన్నటువంటి సమాచారం. మరి ఇప్పుడు 120 వస్తాయి అనేది వాళ్ళ సమాచారం అయినప్పుడు వాళ్ళకి నాకు మధ్య చాలా డిఫరెన్స్ ఉంది. కాబట్టి నేను అందుకనే నా సమాచారం ఎలా ఉంది కాబట్టి వాళ్ళని నేను నమ్మను అని నేను అనట్లా. కానీ మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చెప్తుంది డిఎంకే అధికారంలోకి రావచ్చు. టీవీకే చీల్చినటువంటి ఓటుల్లో అత్యధిక ఓట్లు ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉంది. అది ఏఐడిఎంకేకి ఎక్కువ నష్టం కలిగించింది. కారణం ఏంటంటే ఏఐడిఎంకేకి జయలలిత మరణం తర్వాత సరైనటువంటి నాయకత్వం అనేటువంటిది లేని కారణంగా కొంతమంది నాయకులు అదేవిధంగా ఓటర్లు కూడా టీవీకే వైపు మొగ్గు చూపారు అనేటువంటిది ఒక సమాచారం. ఒకవేళ ఎన్నికలకు ముందు అనుకున్నటువంటి అంశం ఏంటంటే బీజేపీ ఏఐడిఎంకే టీవీకే గిన కలిస్తే ఖచ్చితంగా 100% డిఎంకేను ఓడించగలిగినటువంటి పరిస్థితి ఉంటుంది అని ఎన్నికలకు ముందు అనుకున్నటువంటి మాట. విజయ్ కోసం అందుకని బీజేపీ కూడా విశ్వ ప్రయత్నాలు చేసింది. కానీ విజయ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా విజయ్కి ఒక క్లారిటీ ఉంది. ఈ ఎన్నికల్లో గెలవటం గెలవకపోవటం అనేటువంటి దాని మీద ఒక అంచనా ఉంది అనేటువంటిది ఒక సమాచారం. అది ఏంటి అని అంటే ఇప్పుడిప్పుడుగా ఈ ఎన్నికలకు వచ్చేసి గెలవటం అనేటువంటిది రాజకీయాల్లో అంత సాధ్యమైనటువంటి పని కాదు. కానీ తమిళనాడు రాజకీయాల్లో భవిష్యత్తు ఉంది టీవీకే పార్టీకి. ఇది బీజేపీకి వ్యతిరేకమైనటువంటి ధోరణి గిన తీసుకుంటే మాత్రమే టీవీకేకి భవిష్యత్తు ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు జాక్పట్ లాగా అధికారం వస్తే ఒకవేళ ప్రజలందరూ గిన వీళ్ళు ఇద్దరు ఆల్రెడీ ఏఐడిఎంకేని చూసాం, డిఎంకేని చూసాం, బీజేపీని ఎట్లాగో తమిళనాడు ప్రజలు యాక్సెప్ట్ చేయరు. కాబట్టి కొత్తగా వచ్చాడు సినిమా యాక్టర్, ఈయన ఏదైనా చెప్తున్నటువంటి మాటలు బాగున్నాయి అని ఏమన్నా గంపకొత్తగా ఓట్లు వేసేసారనుకోండి, ఇదంతా సినిమాల్లో జరిగిద్ది. ఇది మ్యాజిక్ అంతే తప్ప ప్రాక్టికల్. ఒకసారి సురేంద్ర నాయుడు గారి దగ్గరికి వెళ్దాం సార్. ఇలాంటి ఈ పరిస్థితుల్లో విజయ్ అనుకునేటువంటి పరిస్థితి ఏంటి అని అంటే భవిష్యత్ అనేటువంటిది ఒకవేళ ఇప్పుడు డిఎంకే గెలిచినా సరే మళ్ళీ ఇంకొకసారి అంటే రెండోసారి గెలవటమే తమిళనాడులో అదొక పెద్ద హిస్టరీ. ఎందుకోసం అంటే కంటిన్యూస్ గా ఒకే పార్టీ 2 సార్లు గెలిచినటువంటి సందర్భాలు, ఒకసారి డిఎంకే ఒకసారి ఏఐడిఎంకే గెలుచుకున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఇప్పుడు రెండోసారి డిఎంకే గెలవటం అనేటువంటిదే వాళ్ళు ఊహించిన దానికన్నా ఎక్కువ. ఆటోమేటిక్ గా డిఎంకే ప్రభుత్వం మీద రానున్నటువంటి 5 ఏళ్లలో వ్యతిరేకత వస్తే అప్పుడు బలం పుంజుకునేటువంటి పరిస్థితుల్లో రాజకీయాల అవకాశం బట్టి ప్రతిపక్ష పార్టీగా ముందుకు వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి ఖచ్చితంగా గెలవటానికి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకోవచ్చు అనేటువంటిది విజయ్కి ఒక దూరదృష్టి ఉంది అనేటువంటిది నాకున్నటువంటి ఒక సమాచారం. రైట్ అండి. ఒకసారి సురేంద్ర నాయుడు గారి దగ్గరికి వెళ్దాం, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. సురేంద్ర నాయుడు గారు, కాసేపు మీరు వెహికల్లో ట్రావెల్ చేస్తున్నట్టారు, ఎక్కడైనా ఒక దగ్గర ఆపుకుంటే సిగ్నల్ ఇబ్బంది లేకుండా మీతో మాట్లాడచ్చు. ఆ కాస్త సౌకర్యం నాకు కల్పించండి మీతో మాట్లాడటానికి. రైట్, చూశారు కదా. అంటే సురేంద్ర నాయుడు గారు, మాజీ ఐపీఎస్ అధికారి రవి గారు ఒక సర్వే క్యారీ అవుట్ చేశారండి. ఇక్కడ తమిళనాడులో 234 సెగ్మెంట్స్, ఒక్కొక్క సెగ్మెంట్లో 10 మంది మాజీ పోలీస్ ఆఫీసర్స్ని పెట్టుకొని పకడ్బందీగా ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 100 మంది ఓటర్స్ని ర్యాండమ్ సెలెక్ట్ చేసుకున్నారు ఆయన. అంటే ఫిజికల్గా వెళ్ళారు ఫీల్డ్లోకి, ఎస్ఎంఎస్లు లేకపోతే ఫోన్ కాల్స్ ఇవి కాదు, ఐవీఆర్ఎస్ కాదు, చేసి 2,34,000 మంది ఓటర్ల నుంచి సేకరిస్తే 41% ఓట్లతోటి 121 సీట్లతోటి దళపతి విజయ్ ఢంకా మోగించబోతున్నాడు, డిఎంకేని ఏఐడిఎంకేని తుడిచిపెట్టేస్తున్నాడని చెప్పేసి పోస్ట్ ఎగ్జిట్ పోల్ సర్వే. మనం మామూలుగా ప్రీ పోలు పోస్ట్ పోలు అదే ఎగ్జిట్ పోల్ చూస్తాం, ఇది పోస్ట్ ఎగ్జిట్ పోల్ సర్వే. ఇది అంటే ఆయన ఎలా లింక్ చేశారనే దానికి ఏంటంటే ఆయన చెప్తున్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో మేము విశ్లేషించాము అంటున్నారు. ఇంకొకటి ఏంటంటే విజయ్ మామూలుగా ఎన్నికల ముందు చర్చిలకు వెళ్ళాడు, మోకాళ్ళ మీద ప్రార్థనలు చేశాడు,
అది అయిపోగానే గుళ్ళు గోపురాలకు వెళ్ళి పురోహితుల దగ్గరికి వెళ్ళి ఆశీర్వచనాలు తీసుకోవటం మొదలెట్టాడు. అంటే విజయ్కి ఏమైనా ఇండికేషన్ ఉందా బీజేపీ నుంచి, ఇలా నువ్వు రాబోతున్నావు మళ్ళీ మనం కలిసి పరిపాలన చేయాలి అని చెప్పేసి ఏమైనా ఇండికేషన్ ఉందా? దానికి కొనసాగింపుగా ఈ సర్వేని మనం చూడొచ్చా? వాసుదేవన్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు 99 వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికీ నమస్కారం.